ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పాపము బహుభయంకరమైనది. పాపము చేయువాడు మరణమునకు పాత్రుడు. పాపము చేసి తప్పించుకొనగలిగిన వాడు ఎవడునూ లేడు. పాపము ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ దాని అంతము కఠోరము. పాపపు శిక్షను, ఫలితాన్ని తప్పించుకొనుటకు ఒక్కటే మార్గము. అదే పశ్చాత్తాపముతో కూడిన పాపపు ఒప్పుకోలు. భయంకరమైన పాప శిక్ష నుండి మనలను తప్పించుటకు యేసు ప్రభు ఏర్పరిచిన మార్గం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే పాపం ఒప్పుకొనక కప్పుకున్న వారికి క్షమాపణ లేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఉదాహరణకు, హామాను అను ఒక అధికారి మొర్దెకై అను ఒక ఉద్యోగి తనకు మ్రొక్కలేదని అతనిపై ద్వేషము పెంచుకొని అతనిని ఉరితీయించుటకు ఒక ఉరికంబమును చేయించెను. అయితే చివరికి అతని కుట్ర బయట పడినందున అతడు మొర్దెకై కొరకు చేయించినటువంటి ఉరికంబము మీదనే రాజు అతనినే ఉరితీయించెను. అందుకొరకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయునని సెలవిస్తూ ఉన్నాడు. మన పాపము మనలను పట్టి ఇవ్వక మునుపే మనము మన పాపములను పట్టుకొని శిలువ చెంతకు వద్దాం. నీ పాపములు ఎంత విస్తారమైనవను నీవు ఒప్పుకొంటే యేసుక్రీస్తు రక్తము నీ పాపములను కడిగివేయును. నీ పాపములు కప్పుకొంటే నీవు పరలోకమందున్న దేవుని దృష్టికి వేషధారి అవుదు. నీ పాపములకు నీవు అమ్ముడుపోవుదు, సాతానుకు నీవు బానిసవాగుదు. కనుక ప్రియులారా, ప్రతి చిన్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుము. ఎందుకనగా పాపము వలన వచ్చు జీతము మరణం. నీవు చేయు ప్రతి పాపమునకు తప్పక ప్రతిఫలము పొందుదు. లేనిచో నీ పాపములు నీ మీద దోషారోపణ చేసి నీ పాపములే నిన్ను న్యాయ తీర్పునకు తరుముకొని పోవును. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెలుచూ ఉన్నవి. ఈనాడు నిన్ను రక్షించుటకు నీ కొరకు రక్తము చిందించిన, నీ పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల వలె ఉన్న యేసయ్యను నీవు తృణీకరిస్తే రేపు న్యాయాధిపతి ఎదురుగా కొదమ సింహం వలె వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చు యేసయ్య ఎదుట నీవు నిలవబడలేవు. కనుక ప్రియులారా, నీ పాపములను నిన్ను పట్టుకొనక ముందే యేసయ్య పాదములను పట్టుకొనము. ఆయన నిన్ను తప్పక క్షమించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.